హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు హెయిర్ ప్రొడక్ట్లు చాలా వాడుంటారు. ఆ ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పటి వరకు మీరు ఎవరు చూపించుంటారు, కానీ మేము చూపిస్తాం. ఇదే మా స్పెషల్. చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపుతూ నోట్లో గొప్ప గొప్ప మాట చెప్పేటప్పు అసలు మీకు కానే కాదు. డైరెక్ట్గా రిజల్ట్స్ మీ కణితోనే చూడండి. ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మీ కణితో చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. అలా చూడాలంటే వీడియోస్ ఉండాలి కదా. మా ఛానల్లో ఒక వీడియో చూస్తే నమ్మకం రాదు, 10 వీడియోలు చూసినా నమ్మకం రాకపోవచ్చు. ఈ ఛానల్లో 100కి పైన డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి, నమ్మకం వస్తుంది. ఓకేనా. మా యొక్క స్పెషల్ ఏంటి తెలుసు కదా, ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయం. ఇప్పటి వరకు మీకు ఎక్కడ ఎవరు చూపించలేదు, మేము చూపిస్తున్నాం. ఈ బెనిఫిట్స్ సో ఇప్పుడు మనం హెయిర్ వాష్ చేసిన హెయిర్ ఇది. ఓకేనా. ఓకే, సో మనం వెంటనే ఆయిల్ అప్లై చేస్తున్నాము. ఓకేనా. సో ఇది మనం ఇప్పుడు హెయిర్ వాష్ చేసిన హెయిర్ మనం వెంటనే ఆయిల్ అప్లై చేసేస్తున్నాము. ఓకేనా, చూసుకోవచ్చు. సో మన ఛానల్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, అందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా మీకు నిరూపించడం, అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని మీకు చూపించడం. ఓకేనా. సో ఇందులో రిజల్ట్స్ లేకపోయినా, ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఇక్కడ మేము కెమెరా పర్ఫార్మెన్స్ చేయము. ఓకేనా. సో ఈ ప్రోడక్ట్ అనేది అక్కడ అప్లై చేయము. ఓకే. సో ఈ ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత దీని యొక్క రిజల్ట్స్ అనేది మీ హెయిర్ అనేది ఎలా చేంజ్ అయిపోతుందో మీకు లైవ్లో చూపిస్తాం, చూడండి. ఓకే, ఇలా డ్రాప్స్ పట్టంగా డ్రాప్స్ కూడా పడుతుంటాయి కదా, చూసుకోవచ్చు. ఇలా అంటే ఓకే. సో మనకి హైట్లో ఉంది కదా, డౌన్ చేసాము. ఓకేనా. సో ఇలా ప్రతి రూట్స్కి ఇలా హెయిర్స్ని ఇలా సైడ్ జరుపుకుంటూ మీ హెయిర్ రూట్స్కి ఇలా అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఓకేనా. డైరెక్ట్గా రూట్స్కి వెళ్ళిపోయింది ఆయిల్ అనేది. సో ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చూపిస్తున్నాను. సో మీకు ఎవరికైనా హెయిర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినా, హెయిర్ పెరగకపోయినా మీరు వాడుకున్న నార్మల్ ఆయిల్స్ అనేది అస్సలు పనిచేయవు. ఓకేనా. ఈ ప్రోడక్ట్ కూడా మీకు ప్రాబ్లం బేస్ చేసుకునే రిజల్ట్స్ అనేది స్లోగా రావడమా, ఫాస్ట్గా రావడం బేస్ అయి ఉంటాయి. ఓకేనా. సో రెండోది ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంది. ఓకే, మన దగ్గర 6 కాన్సంట్రేట్స్ లెవెల్స్ అనే ఆయిల్స్ ఉంటూ ఉంటాయి. మీరు ఫస్ట్ మంత్ ప్రోడక్ట్ వాడిన తర్వాతనే మీకు సెకండ్ మంత్ నుంచి ఎలాంటి ప్రోడక్ట్ ఇవ్వాలి అని మాకు తెలుస్తుంది. ఓకేనా. ఫస్ట్ మంత్ మీకు ఎంతవరకు రిజల్ట్స్ వస్తున్నాయి అవి బేస్ చేసుకోవాలని సెకండ్ మంత్ అనేది ప్రోడక్ట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఎందుకంటే అందరు హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఒకేలా ఉండవు, చాలా రకాలు ఉంటామంట హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది. వాటికి అన్నిటికీ మనం నార్మల్ ఆయిల్స్ అనేది సెట్ కాదు. ఓకేనా. సో ఇప్పుడు నార్మల్ ఆయిల్స్ సెట్ కావంటున్నాం కదా, సో మా ఆయిల్ కూడా మీకు ఫస్ట్ మంత్ అనేది ఎంతవరకు సెట్ అవుతుందో మాకు తెలియాలి. ఓకేనా. దాన్ని బేస్ చేసుకుని సెకండ్ మంత్ ప్రోడక్ట్ అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మీకు మార్చుకుంటూ ఇవ్వటం వల్లనే అందరికీ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకేనా. అది సో మన దగ్గర కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఎందుకు మెయింటైన్ చేస్తామంటే హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ తక్కువ ఉంటూ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు కొంతమందికి ఇన్నర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటూ ఉంటాయి. ఇక అసలు హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతుంది అనుకోండి, లేడీస్కి కానీ బాయ్స్కి కానీ, లేడీస్కి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతుంది అనుకోండి, డిస్టర్బెన్స్ అవుతే అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందని తల పట్టుకుంటారు, అంతే టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ అయిందనుకోండి, మనకి హెల్త్ ఇష్యూస్ ఉందని ఐడెంటిఫై చేయలేం. ఈ ప్రోటీన్ ప్రాబ్లం ఉన్న, హార్మోన్స్ డిస్టర్బెన్స్ అవుతున్నా కూడా హెయిర్ ఫాల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే
ఈ వాతావరణం వర్షాకాలం శీతాకాలంలో హార్మోన్స్ డిస్టర్బెన్స్ అయిపోవటం, అలాగే మన బాడీ హై టెంపరేచర్ లో టెంపరేచర్ మెయింటైన్ అవ్వటం, ఈ మొత్తం హెయిర్ ప్రాబ్లమ్స్కి దారితీస్తూ ఉంటాయి. ఓకేనా. సో మనం ఏం చేస్తాము, అసలు ఇటు మనం ఐడెంటిఫై చేయలేం. ఓకే, అలాంటప్పుడు నార్మల్ ప్రొడక్ట్స్ అనేవి సెట్ కావు. ఓకేనా. అలాగే ఇప్పుడు మేము ఇచ్చే ప్రోడక్ట్ కూడా మీరు ఫస్ట్ మంత్ యూజ్ చేసిన తర్వాత, సో మీకు ఫస్ట్ మంత్ ఎంతవరకు రిజల్ట్స్ వస్తున్నాయి వాటిని బేస్ చేసుకునే సెకండ్ మంత్ ప్రోడక్ట్ అనేది మీకు ఇవ్వటం అని జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మంత్ ప్రోడక్ట్ వాడాలి. ఇప్పుడు మీరు ఏదైనా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా కూడా, లేదన్నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, ఒక ప్రాబ్లం అనేది కొంతమందికి 1 డే తగ్గుతుంది, కొంతమందికి ఫస్ట్ టైం వెళ్ళిన వెనగానే తగ్గిపోతుంది, కొంతమందికి తగ్గిపోవచ్చు. తగ్గలేదని హాస్పిటల్ బ్యాడ్ నేను చేయకూడదు కదా, అలాగే బ్యాడ్గా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని ఒక రోజు 2 రోజులు వాడిన తర్వాతనే ఆ మెడిసిన్ అనేది మనకి ఎంతవరకు యూజ్ అవుతుందని టెస్ట్ చేసుకుని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ఓకే నేను ఇది ఇచ్చాను, ఓకే ఇది ఇప్పుడు మీరు కంటిన్యూ చేసుకోవాలి, ఓకేనా అని ఫర్దర్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ అనేది ఫాలోఅప్ చేపిస్తాడు. ఓకేనా. సో మీరు ఫస్ట్ డే వెళ్ళంగానే అది మీకు పని చేయలేదు అని డిస్పాయింట్ అవ్వకూడదు. ఇక్కడ కూడా అంతే, మీరు హెయిర్ ప్రోడక్ట్ కంటిన్యూ చేసినప్పుడు మా దగ్గర 6 కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము, ఓకే, బిగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది. ఓకేనా. అది మన దగ్గర 6 కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు మెయింటైన్ చేస్తామంటే మెయిన్ రీజన్ ఇదే. ఇప్పుడు అందరికీ కొంతమందికి ఫస్ట్ రిజల్ట్స్ 1 డే రిజల్ట్స్ అనేది అందరికీ రాకపోవచ్చు, వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా. సో ఒక 1 వీక్లో రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఓకేనా. అది ఇంకా కొంతమందికి స్లోగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు సహనం పట్టాల్సిందే, ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అలాంటివి. ఓకే. సో ఇలా ఆయిల్ అప్లై చేసేస్తున్నాం కదా. ఓకే. సో హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది కొంతమందికి ఫాస్ట్గా తగ్గుతాయి, కొంతమందికి స్లోగా తగ్గుతూ ఉంటాయి. ఓకేనా. ఈ మొత్తం మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అసలుకే మీకు సహనం లేదనుకోండి, ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, మీరు కంప్లీట్గా మీ హెయిర్ మీరు కోల్పోతారు. ఓకే. సో మీరు కంప్లీట్గా మీ హెయిర్ మీరు కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ మొత్తం మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, తెలుసుకోవాలి ఇవి. ఓకేనా. సో లేడీస్కి హార్మోన్స్ బ్యాలెన్స్ అనేది చాలామందికి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో అలాంటప్పుడు నార్మల్ ప్రోడక్ట్లు అనేవి సెట్ కావు. ఓకేనా. సో మేము ఇచ్చే ఫస్ట్ మంత్ సెట్ కూడా మీకు ఎంతవరకు బాగా రిజల్ట్స్ వస్తున్నాయి అవి మాత్రం ఐడెంటిఫై చేసుకుని సెకండ్ మంత్ అనేది ఇప్పుడు మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తాను కదా, మీకు ఎంతవరకు రిజల్ట్స్ వస్తున్నాయి మనకి తెలుస్తుంది. ఓకేనా. అలాగే సెకండ్ మంత్ మనం 6 కాన్ఫిడెన్స్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఓకే. ఇప్పుడు ఒక పొలంలో మందు కొట్టారనుకోండి, ఏమవుతుంది, అది చావపోతే మళ్ళీ 2 సార్లు వెళ్ళి ఓకే మందు కొట్టింది, ఇంకా కావాలి, రిక్వైర్మెంట్ ఎక్కువ కావాలి ఇంకా అని ఐడెంటిఫై చేసుకునే కదా ఫర్దర్ స్టెప్ తీసుకునేది. అలాగే ఇక్కడ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి, ఒక నార్మల్ ప్రోడక్ట్లకి మీ హెయిర్ ఫాల్ పెరుగుతుందా తగ్గుతుందా, ఓకేనా, అలాగే కంటిన్యూ అవుతుందా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే మేము ఇచ్చే ప్రోడక్ట్లు కూడా మీకు ఎంతవరకు రిజల్ట్స్ వస్తున్నాయి వాటిని బేస్ చేసుకుని సెకండ్ మంత్ ప్రోడక్ట్ అనేది మీకు రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ కంటిన్యూ చేసినప్పుడే సో మీకు ఓకే వీళ్ళకి ఇది ఇవ్వాలి, వీళ్ళకి ఇంతవరకు రిజల్ట్స్ వచ్చినాయి, ఇలా వస్తున్నాయి అని మనకి తెలుస్తూ ఉంటాయి. లేదంటే తెలియదు కదా.
సో మన దగ్గర 6 కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఓకేనా. సో ఫినిషింగ్ అనేది సన్నతో పెంచుకున్నారు అనుకోండి, మీకు అక్కడక్కడ అయిన ఆయిల్స్ కూడా మంచిగా హెడ్ మొత్తం మంచిగా సప్లై అవుతుంది. ఓకే, మంచి షైనింగ్ వస్తూ ఉంటుంది, మంచి స్మూత్ వస్తూ ఉంటుంది, చూసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రోడక్ట్ వల్ల బెనిఫిట్స్ అనేది మీకు ప్రతి వీడియోలో చెప్పేదానికంటే ఎక్కువ చూపిస్తున్నాను నేను. ఓకేనా. సో మాటలతో అయితే మనం 100 మాటలు చెప్పచ్చు, కానీ అది నిజమా కాదా అని మనం చూపించినప్పుడే తెలుస్తుంది, కంటితో చూసినప్పుడే తెలుస్తుంది. ఓకే, సో నేనే చెబుతూ ఉంటాను చాలామందికి, మాటలో వినేదానికంటే మీ కంటితో చూసిందే నిజమని. ఎందుకంటే మాటలు అనేది మనం 100 మాటలు మాట్లాడవచ్చు. ఓకేనా, నోట్లో మాటలే కదా, 100 మాటలు మాట్లాడవచ్చు మనం. చూస్తున్నారు కదా ఎంత ఫినిషింగ్ వస్తుందో. ఓకే, చాలా హెల్తీగా ఉంటుంటుంది. ఓకేనా, ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతేనే ఇక్కడ దువ్వానికి అనేది మేము 0 హెయిర్ ఫాల్ చూపించగలం. ఒకటే గుర్తుపెట్టుకోండి, దువ్వానికి 0 హెయిర్ ఫాల్ వచ్చిందా, హెయిర్స్ రావట్లేదా, అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని ఫిక్స్ ఇది. ఓకేనా, ఇది ఫిక్స్. ఓకే, మీరు ఒక ప్రోడక్ట్ వాడేటప్పుడు కూడా ఆ ప్రోడక్ట్ మీకు ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అని మీరు చూడాలి. ఓకేనా, చూడకుండా ప్రోడక్ట్లు కొనొద్దు. ఓకే, చూడండి, రిజల్ట్స్ అనేసరికి మీకు ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. చూసారు కదా, ఆయిల్ అప్లై అయ్యే ముందు హెయిర్ ఎలా ఉందో, ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉందో మీకు లైవ్లో చూపిస్తూనే వచ్చాను. ఓకే, చాలా హెల్తీగా ఉంటుంది, చాలా హెల్తీగా మారిపోద్ది హెయిర్ మొత్తం. చూసుకోవచ్చు, ఎవరీ స్టెప్ అనేది మంచిగా చూసుకోవచ్చు. ఓకే, చాలా స్మూత్ వస్తూ ఉంటుంది, షైన్ వస్తూ ఉంటుంది. సో మన దగ్గర ఈ ప్రోడక్ట్లు, ఈ రిజల్ట్స్ అనేవి మీకు మా దగ్గర 6 రకాలుగా ప్రోడక్ట్లు ఉంటాయి కదా, 6 రకాలు ఒక్కొక్క బెనిఫిట్స్ ఇస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ మొత్తం మీరు వాడేటప్పుడే మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకేనా, కంటిన్యూ చేసి వాడుకున్నప్పుడే తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ మా ఛానల్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మీకు చూపించడం, ఇందులో మంచి రిజల్ట్స్ ఉన్నాయి అని మీకు చూపించడం. ఇందులో రిజల్ట్స్ లేకపోతే మేము మీకు అసలు కెమెరా పర్ఫార్మెన్స్ చూపించలేము కాదు. ఇక్కడ మనకి హెయిర్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, అలాగే మీరు వాడిన హెయిర్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. ఎవరు కూడా మీరు ఒక ప్రోడక్ట్ కొని వాడకముందు ఒక ప్రోడక్ట్ రిజల్ట్స్ అనేది ఎవరు చూపించరు. బాటిల్ క్యాపే ఓపెన్ చేయనివ్వరు. ఓకేనా, బాటిల్ క్యాప్ ఓపెన్ చేస్తే ఏంటి, డబ్బులు ఇవ్వాల్సిందే అంటారు. ఓకేనా, సో ఇక్కడ మన దగ్గర ఇంకో ఆఫర్ కార్డు ఉంది మీకు. ఓకేనా, సో ప్రోడక్ట్ డెమో అనేది మీ దగ్గరికి వచ్చి కూడా ప్రోడక్ట్ డెమో చేస్తారు మా టీం అనేది. ఓకే, ఎవరికైనా నమ్మకం కావాలి, వాడుకోవాలనుకుంటే డెమో చేయించుకోవచ్చు. మీ ఇంటికి వచ్చి, మీరు ఉన్న ఏరియాకి వచ్చి మా ప్రోడక్ట్ టీం అనేది మీకు డెమో చేస్తారు, ప్రోడక్ట్ డెమో అనేది. ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, మనం అప్లై చేయకముందు హెయిర్ ఎలా ఉంది, అప్లై చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉంది. ఓకే, ఈ బెనిఫిట్స్.
ఓకే. సో ఇప్పుడు మనం ఫార్ములా చేసుకున్న షాంపూ ఇది. ఓకేనా. మన ఛానల్ యొక్క కాన్సెప్ట్, ప్రోడక్ట్ యొక్క కాన్సెప్ట్. ఒక ప్రోడక్ట్ మీరు వాడక ముందే ఆ ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా నిరూపించడం, అందులో సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని నిరూపించడం. ఓకేనా. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇండియాలో హెయిర్ ప్రాసెస్ చాలా ఉన్నాయి. ఎవరు కూడా ఒక ప్రోడక్ట్ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు. ఓకేనా. ఇండియాలో ఎక్కడ మీరు వాడిన హెయిర్ ప్రాసెస్ చాలా ఉన్నాయి. సో మీరు ఒక ప్రోడక్ట్ వాడే ముందు ఆ ప్రోడక్ట్ రిజల్ట్స్ అనేది ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు. ఓకేనా. రెండో పాయింట్, మీకు రిజల్ట్స్ రావడం అనేది మీరు ప్రాబ్లం ఫేస్ చేసే దాని మీద బేసే ఉంటుంది. ఓకేనా. సో కొంతమంది ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి, కొంతమంది స్లోగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఈ మొత్తం దేని మీద బేసే ఉంటాయి అంటే మీరు ప్రాబ్లం బేస్ చేసుకున్న దాని మీద ఉంటూ ఉంటాయి. మీకు ఒకసారి హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకోండి, మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి ఏమాత్రం పనిచేయవు. ఓకేనా. అది మీరు అందరూ ఐడెంటిఫై చేసుకోవాలి. అనుభవం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది. అనుభవం లేని వాళ్ళు కనీసం ఈ రోజు నుంచి 10 రోజుల వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అలా చెక్ చేసుకున్నప్పుడే మీ ప్రాబ్లం అంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకేనా. చాలామంది హెయిర్ ఫాల్ అవుతుంటే అది ఏమనుకుంటారంటే నార్మల్ హెయిర్ ఫాల్ అవుతుందని అనుకుంటారు. ఓకేనా. హెయిర్ ఫాల్ అవుతుందంటే చాలా రీజన్స్ ఉంటూ ఉంటాయి. స్ట్రెస్గా ఎక్కువగా ఫీల్ అవ్వటం, హార్మోన్స్ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ అవ్వటం, మన బాడీ హై టెంపరేచర్ అండ్ లో టెంపరేచర్ ఎలా రోజుకు ఒకలాగా డిస్టర్బెన్స్ అవుతున్నాము, అది మూమెంట్ అవుతున్నా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలాగే మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళు, ప్రెగ్నెన్సీ వాడేవాళ్ళు, కొన్ని హెల్త్ ఇష్యూస్ పెద్ద ఉంటాయి, థైరాయిడ్ ఇలాంటి మొత్తం చాలా ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఎలాంటి స్టార్ట్ అయినా కూడా మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ ఉన్నాయి కదా, అవి ఏమాత్రం పనిచేయవు. మీరు ఐడెంటిఫై చేసుకోవాలి ఎలాంటివి. ఓకేనా. ఓకే. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా మీరు హెవీ హెయిర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి బిఫోర్కి ఆఫ్టర్కి. ఓకేనా. ఈ మొత్తము రాకుండానే మీరు మంచిగా ముందు నుంచే జాగ్రత్త పడాలి. మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి, మంచి వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఓకేనా. సో ఒక ప్రోడక్ట్ మీకు బాగా వర్క్ అవుతుంది అనేది మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఓకే, లైవ్లో చూపించడమే మేము. ఓకేనా. అది సో నేను 100 మాటలు చెప్పచ్చు, 100 మాటలు, కానీ అలా చెప్పున కొంతమందికి నమ్మకాలు ఉండవు. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే చాలామంది హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది నార్మల్గా తగ్గపం. ఓకే. సో వాళ్ళు కొద్దిగా కష్టపడాలి. ఓకేనా. ఎందుకు కష్టపడాలంటే నార్మల్ జ్వరం ఒక రోజులో 2 రోజులు తగ్గిపోతుంది. అలాగే నార్మల్ హెయిర్ ఫాల్ కూడా 1-2 రోజులు తగ్గిపోతుంది. కొన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ మన బాడీ ప్రాబ్లం బేసేసే ఉంటాయి. ఓకేనా. వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా కష్టపడుతూ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడినా కూడా మీరు సాధారణ హెయిర్ ప్రాబ్లమ్స్ అనుకోండి, నార్మల్ 1 రోజు 2 రోజుల్లో మీకు రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. 1 డే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ రోజులు తీసుకుంటూ ఉంటుంది. ఓకే. సో ఎక్కువ రోజులు తీసుకుంటుంది, మనకి యూజ్ అవుదామా అని మీరు అనుకున్నారనుకోండి, ఉన్న జుట్టు కూడా పోగొట్టేసుకుంటారు. ఓకేనా. రోజుకి ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఓకేనా. సో ఎక్కువ రోజులు అనేది వాడుకోవాలి కానీ మీరు ఎప్పుడు తెలుస్తుంది. మీరు కొంతమంది ప్రోడక్ట్ వాడాలి, కొంతమంది ప్రోడక్ట్ వాడాలనుకున్నప్పుడే తెలుస్తుంది. ఓకేనా. మీరు ఒక హెల్త్ ఇష్యూ కొంతమంది డాక్టర్ చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆయన ఇంట్లో కొత్తగా తగ్గట్టు ప్రోడక్ట్ ఉంటుంది కదా, అది మీకు ఎంతవరకు బాగా యూజ్ అవుతుందని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా. సో దాన్ని బట్టే మీకు ఎక్కడ మంది ప్రోడక్ట్ అనేది మీకు ఏ పర్సెంటేజ్ ఇవ్వాలనేది కొంతమంది వచ్చే రిజల్ట్స్ బేస్ చేసుకుని వస్తుంది. ఇప్పుడు సెకండ్ వాష్. ఓకేనా. ఇక్కడ మీరు ఒక మంచి ఫార్ములా చేశారు, మీ తల మీద నొరికి వస్తే చాలు, అలా ప్లాన్ చేసుకొని సరిపోతుంది.
అలా కలుపుకునేది 2 వాష్లుగా ప్లాన్ చేసుకోవాలి, సరిపోతుంది. ఓకేనా, అలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.